టైటన్స్, నా పేరు గౌరవ్ రాఘవ్. నేనొక ఎక్స్ మిషనరీ ఆఫీసర్ని. నేను నా మెరైన్ లైఫ్లో మైక్రో ఆల్గే మ్యాజిక్ని గమనించాను. నేను ఇతని ఫ్రెండ్ని అండ్ కో-ఫౌండర్ని దీప్ ప్రకాష్ సింగ్. నేను మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత ఆపరేషన్స్ని హ్యాండిల్ చేస్తాను. మేమిద్దరం కలిసి తయారు చేసాం ఓషన్ ట్రీ. టైటన్స్, ఓషన్ ట్రీ ఒక అద్భుతమైన ప్యూరిఫైర్. 10 రెన్యువల్లో పనిచేయదు. ఓషన్ ట్రీ ఆర్టిఫిషియల్ ఫోటోసింథసిస్ లాగా 24/7 ఆక్సిజన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సేమ్ లెవెల్లో కార్బన్ డైఆక్సైడ్ ని కూడా క్యాప్చర్ చేస్తుంది. ఈ ఓషన్ ట్రీ 6 చెట్లకి సమానంగా ఆక్సిజన్ ని తయారు చేస్తుంది. ఇది ఓషన్ ట్రీ యొక్క డెమో ఇంకా మినియేచర్ యూనిట్. ఇలాంటి 6 యూనిట్లు జైపూర్ లో లైవ్ గా ఉన్నాయి. 1 JDM లో, మరో 5 జైపూర్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాయి. శ్వాస వదలడం అనేది చాలా ముఖ్యం, కానీ స్వచ్ఛమైన శ్వాసని వదలడం అంతకంటే చాలా ముఖ్యం. టైటన్స్, ఈ మిషన్ లో మీరు మాకు అండగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈ మైక్రో ఆల్గే బేస్ సొల్యూషన్ ని మన ఇంటికి, ఆఫీస్ కి, ఇంకా సొసైటీకి అంటూ కీప్ సప్లై ఫ్రెష్ ఎయిర్ ఇన్ టు ద కంట్రీ. మాకు కావాల్సింది 50 lakhs, 3.33% ఈక్విటీ. ఇంకోసారి స్వచ్ఛమైన శ్వాసని పీల్చుకోండి. మాతో హ్యాండ్ షేక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని మొదట ఒకటి అడగాలనుకుంటున్నాను. ఇలాంటి యూనిక్ ఐడియా మీకు ఎలా వచ్చింది? నేను మర్చెంట్ నేవీలో ఉన్నప్పుడు 2009లో నాకు ఈ ఐడియా వచ్చింది. గ్లోబలీ 75% కంటే ఎక్కువ ఆక్సిజన్ త్రూ వాటర్ బాడీస్ ద్వారా దొరుకుతుందని నాకు తెలిసింది. బీయింగ్ హ్యాజ్ ఎ హ్యూమన్, మనం ల్యాండ్ బేస్డ్ ప్రాజెక్ట్ మీదే ఫోకస్ పెడుతున్నాం. ఇది చాలా లెంగ్తీ టైం టేకెన్ ప్రాజెక్ట్. ఇది ప్రోటోటైపా లేక మోడలా? ఇది ఒక డెమో ప్రోటోటైప్. యాక్చువల్ గా ఇది చాలా పెద్దగా ఉంటుంది. కనీసం దాదాపు 6 feet హైట్ ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుందో ఒకసారి చెప్పండి. ఓకే సార్. టైటన్స్, ఇదే సింగిల్ సెల్ మైక్రో ఆల్గే. దీని పేరు స్పైరోలీనా. ఇందులో ఒక లైట్ పైన ఉంటుంది, ఇంకొక లైట్ కింద ఉంటుంది. ఫోటోసింథసిస్ జరగడం కోసం దాని లైట్ వేవ్ లెంత్ సన్ లైట్ వేవ్ లెంత్ తో ఈక్వల్ గా ఉండాలి, స్పెక్ట్రమ్ గా ఉండాలి. కాబట్టి సన్ లైట్ వేవ్ లెంగ్త్ స్పెక్ట్రమ్ కి ఈక్వల్ గా ఉండాలనే ఈ లైట్ ని ఏర్పాటు చేసాం. ఫోటో సింథసైజ్ చేయాలి అంటే మైక్రో ఆల్గేకి న్యూట్రిషన్ కావాలి. దాన్ని మేము ఇందులో యాడ్ చేస్తున్నాం. అంతేకాదు దీనికి కార్బన్ డైఆక్సైడ్ కూడా కావాలి. అప్పుడే అది క్యాప్చర్ చేసుకుని అదే లెవెల్లో ఆక్సిజన్ ని విడుదల చేస్తుంది. దీని కింద ఒక పంప్ ఉంటుంది. అది అట్మాస్ఫియర్ కి ఎయిర్ ని వాటర్ లో డిఫ్యూజ్ చేస్తుంది. మైక్రో ఆల్గే ఫోటో సింథసైజ్ సమయంలో కార్బన్ డైఆక్సైడ్ ని క్యాప్చర్ చేస్తుంది, ఇంకా న్యూ ఫ్రెష్ ఆక్సిజన్ ని ఇక్కడి నుంచి విడుదల చేస్తుంది. ఇదొక డెమో ప్రోటోటైప్ యూనిట్. ప్లాంట్స్ గ్రో అవడానికి చాలా సమయం పడుతుంది. ఈ మైక్రో ఆల్గే ప్రతి 8 గంటలకి దాని సైజ్ కన్నా డబుల్ అవుతుంది. 2 నెలల తర్వాత దీని బయోమాస్ ఎంత ఎక్కువ అవుతుందంటే లైట్ పెనెంట్రేషన్ పై నుండి కింద నుండి ఆల్మోస్ట్ ఈక్వల్ అవుతుంది. ఆ సమయంలో ఈ మైక్రో ఆల్గేని ప్లాంట్ ఫీడ్ కోసం ఆర్గానిక్ ఫెర్టిలైజర్ లాగా మేము యూస్ చేస్తున్నాం. ప్రస్తుతానికి దీన్ని మా బిజినెస్ మోడల్ గా B2Bలో ఇస్తున్నాం. ఇది హోటల్స్, హాస్పిటల్స్, ఎయిర్పోర్ట్లలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు చేసే ప్లాంట్ ఫీడ్ లో కెమికల్ ఫెర్టిలైజేషన్ ని యూస్ చేస్తున్నారు. దానికి బదులుగా దీని గనక యూస్ చేసామంటే ఒక నేచురల్ వేలో వాళ్ళు ఆ ప్లాంట్ కి ఫీడ్ చేసుకోవచ్చు. ఆ ప్రాంతంలో వాళ్ళు ఆర్గానిక్ సర్టిఫికేట్ ని అప్లై చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీ పేటెంట్ అయినా? నేను లాస్ట్ ఇయర్ నవంబర్లో అప్లై చేసుకున్నాను. ఇది టెక్నాలజీ పేటెంట్ అయినందువల్ల 2-3 సంవత్సరాలు టైం పడుతుంది. సో ల్యాబ్ కండిషన్ లో 16 గంటలు ఆక్సిజన్ తయారవడం పాసిబుల్. కానీ ఈ మిషన్ లో ఆగకుండా 2400 గంటలు ఆక్సిజన్ ని విడుదల చేస్తుంది. ఇది 6 చెట్లతో సమానంగా ఆక్సిజన్ ని విడుదల చేస్తుంది. కానీ దీని క్యాలిక్యులేషన్ ESG సస్ లిమిటెడ్ డిపార్ట్మెంట్ చేసింది. వాళ్ళు ఏమన్నారంటే ఈ 5 ఓషన్ ట్రీలు 18,500 మందికి సంవత్సరం వరకు ఆక్సిజన్ ని అందించగలదు. టైటన్స్, చాలా అడగాలనుకుంటున్నారు. సార్, అంతకన్నా ముందు నేను మార్కెట్ డిమాండ్ ఒకసారి తెలుసుకోవచ్చా? ఎందుకంటే మీరు మాట్లాడుకునేటప్పుడు నేను ఇంటరప్ట్ చేయకూడదు. డెఫినెట్లీ గో హెడ్. ఆడియన్స్, మీరందరూ మీ ఓటింగ్ మీటర్స్ని తీసుకోండి. ఈ ప్రోడక్ట్కి మార్కెట్ డిమాండ్ ఎంత ఉందో మీ నుంచి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ టైం స్టార్ట్ కాబోతోంది, కానివ్వండి. %65 మందికి ఈ ప్రోడక్ట్ అవసరమని అనిపిస్తోంది. 35% మందికి ఇది లేకపోయినా జీవితం బాగానే ఉంటుందనిపిస్తోంది.